ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ఈ వీడియోలో ఏమంటే చాలామంది నాకు కామెంట్స్లో అక్క మీ బుక్ లిస్ట్ పెట్టండి అని చాలామంది కామెంట్ చేశారు. అలాగే మాకు బుక్స్ ఏ బుక్స్ అయితే బాగుంటాయో సజెస్ట్ చేయండి అని కూడా కామెంట్ చేశారు. నేను నా ముందటి వీడియోస్లో నేను బుక్స్ గురించి కంప్లీట్ వీడియో అయితే అప్పుడు చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా క్లారిటీ కోసం నేను ప్రజెంట్గా గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఏ బుక్స్ నేను చదువుతున్నాను అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా వరకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి అయితే జాగ్రఫీకి నేను విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ఈ బుక్ అయితే తీసుకున్నాను. సో ఈ బుక్ అయితే తీసుకున్నాను. దీనికి నేను జాగ్రఫీకి అయితే వేరే ఆథర్ బుక్స్ అయితే నేను ఏం తీసుకోలేదండి, ఓన్లీ విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది జగన్మోహన్ రెడ్డి సార్ అన్నమాట. సో ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఇదొకటిను దీంతో పాటు తెలంగాణ జాగ్రఫీ బుక్ కూడా వచ్చింది. సో ఈ రెండు బుక్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. తెలంగాణ జాగ్రఫీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇంకొకటి అయితే ఇలా వచ్చింది, ఇదేమో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన బుక్ అనమాట. అయితే నేను ఈ రెండు బుక్స్ చదువుతున్నానండి, వేరే ఏ బుక్స్ అయితే నేను వేరే పబ్లికేషన్ వాళ్ళు ఏం తీసుకోలేదు. సో ఈ బుక్ ఏమంటే చాలామంది తెలిసే ఉంటుంది ఈ బుక్ అయితే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. గ్రూప్ 2 బిగినర్స్కి అయితే చాలా బాగుంటుందండి. మనకి ప్రతిదానికి కూడా ఇలా పిక్చర్ వైజ్ మనకి ఇచ్చి చూపించారనమాట, చాలా బాగుంది. ఈ బుక్ అయితే నేను ఇదే ప్రిపేర్ అవుతున్నాను, వేరే అదర్ బుక్స్ అయితే నేను ప్రిపేర్ అవ్వట్లేదు. జాగ్రఫీకి సంబంధించి అయితే ఈ బుక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా థియరీ పార్ట్ అన్నమాట. సో దీనికి సంబంధించి నేను ఈ బుక్ కావాలని తీసుకున్నానండి. మనకి ఆబ్జెక్టివ్ టైప్ కూడా దొరుకుతుంది, కానీ అది అంటే బుక్స్ వైజే ఉంటుంది కాబట్టి అది మనకు అంత పెద్ద యూజ్ ఉండదని. సో థియరీ పార్ట్ చదివితే మనకి ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. సో అందుకని నేను ఇలా ఈ బుక్ థియరీ పార్ట్ బుక్ అయితే తీసుకున్నాను. చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీకి మామూలుగా ఆబ్జెక్టివ్ టైప్ బుక్ అయితే తీసుకుంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నా సజెషన్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా మీరు బుక్ థియరీ పార్ట్గా ఉన్న బుక్ తీసుకొని చదివితే మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో ఇలా ఇచ్చారనమాట. సో ఇట్లా ఒక 12 టాపిక్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా ఉంది కాబట్టి నేను తెలుగు అకాడమీని అయితే ప్రిఫర్ చేశాను. సో మీరు వేరే ఏదైనా పబ్లికేషన్ ఒకవేళ బాగుంది, రివ్యూ బాగుందంటే అది కూడా మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాలిటీ అనమాట. సో ఈ పాలిటిక్స్ సంబంధించి నేను నా ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లలో చెప్తూనే ఉన్నాను. నేను వేరే ఏ బుక్ పబ్లికేషన్ వాళ్ళకి తీసుకోలేదండి, లక్ష్మీకాంత్ సార్ బుక్కే తీసుకున్నాను. ఎందుకంటే నేను కోచింగ్లో ఉన్నప్పటి నుంచి ఇదే బుక్ ఫాలో అవుతున్నాను కాబట్టి సో నేను ఇదే తీసుకున్నాను అనమాట. దీనిలో వర్షన్స్ వచ్చాయి, అంటే వేరే వేరే ఎడిషన్స్ కూడా వచ్చాయి, అవి కూడా బాగుంటాయి. లక్ష్మీకాంత్ సార్ బుక్స్ అయితే మనకి చదువుకోవడానికి ఇండియన్ పాలిటీ అనేది మనకి చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చదివింది కూడా వెంటనే అర్థమైపోతుంది అనమాట. సో నేనైతే ఇట్లా తీసుకున్నాను. నేను ఇది తీసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్లా ప్రకరణలు విషయం, అంటే ఇప్పుడు ఇది ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఇట్లా రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో ఈ టాపిక్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇట్లా వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నమాట. సో ఇట్లా ఇచ్చారు. సో అందుకని నేనైతే ఈ బుక్ని తీసుకున్నాను. ఇది ఎప్పుడో కొనుక్కున్న బుక్ అనమాట, ఇండియన్ పాలిటీకి తీసుకున్న బుక్ ఇది. నెక్స్ట్ వచ్చి నేను విన్నర్స్ పబ్లికేషన్ వల్ల తెలంగాణ జాగ్రఫీ, ఇందాక మీకు ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ చూపించాను కదా. సో నాకు ఏంటంటే ఇది నా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళదే ఇది సపరేట్ బుక్ తీసుకున్నాను తెలంగాణ జాగ్రఫీకి. నాకు ఇది ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు చదవడానికి. సో అందుకని నేను ఇలా ఈ బుక్ అయితే తీసుకున్నాను తెలంగాణ జాగ్రఫీకి. ఇది కూడా బాగానే ఉంటుంది, కానీ
కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ బుక్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళదే కాబట్టి ఈజీగా ఉంటుందని నేను రివ్యూస్ చూసాను అన్నమాట. సో అందుకని ఈ బుక్ అయితే నేను ప్రిఫర్ చేశాను తెలంగాణ జాగ్రఫీకి. నెక్స్ట్ వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్కి నేను తెలుగు అకాడమీ బుక్కే తీసుకున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం అంటే 2022లో తీసుకున్నాను అనమాట ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఈ బుక్. సో నేను ఈ బుక్తోనే సరిపెట్టాను, ఎందుకంటే వేరే బుక్స్ తీసుకొచ్చలే కానీ నా దగ్గర ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నా దగ్గర బిట్ బ్యాంక్ ఉంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. దీంట్లో థియరీ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇది చదివేసి ఆ బిట్ బ్యాంక్ చదివితే మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను తెలుగు అకాడమీ బుక్ని అయితే ప్రిఫర్ చేశాను. డిజాస్టర్ మేనేజ్మెంట్కి అయితే ఈ బుక్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, తెలుగు అకాడమీ బుక్ని తీసుకున్నాను. ఎందుకంటే మిగతా ఆథర్ బుక్స్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. నాకేంటంటే నాకు తెలంగాణ ఎకానమీ అసలు చదవలేదు. సో అందుకనే కొంచెం నాకు బేసిక్స్ తెలియాలి అంటే తెలుగు అకాడమీ బుక్ అయితే మంచిది అనిపించింది. సో అందుకని తీసుకున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ చదువుకుంటూనే నేను ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్గా ఉన్న ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ కూడా నేను రాసుకున్నాను కాబట్టి సో ఇది అంత వేరే బుక్ కొనుక్కోవాలనిపించలేదు. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత నాకు టైం ఉంది అనిపిస్తే అప్పుడు నేను వేరే ఆథర్ బుక్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే తెలంగాణ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్ని నేనైతే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి తెలంగాణ మూమెంట్. సో ఇది మనకి 4th పేపర్ కదా. సో తెలంగాణ ఎకానమీ తెలంగాణ మూమెంట్కి దీనికి కూడా నేను తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, మీరు ఈ బుక్స్ ఏమో తీసుకున్నారు, వేరే అదర్ బుక్స్ కూడా బాగుంటాయి కదా అని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నాకు నచ్చింది కాబట్టి, అంటే దీని రివ్యూస్ బాగుంటాయి అండ్ మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఎక్కువ ఇస్తున్నారని నాకు అనిపించింది. సో అందుకనే నేను తెలంగాణ మూమెంట్కి తెలుగు అకాడమీ బుక్ని అయితే ప్రిఫర్ చేశాను. సో ఇదేంటంటే మనకి ఇచ్చిన సిలబసే కాకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా మనం చదువుకుంటే నేను చెప్తూనే ఉన్నాను కదా, మనకి ఇచ్చిన సిలబసే కాకుండా మనకి టైం ఉంటే దానికి సంబంధించిన మొత్తం ఎక్స్ప్లెనేషన్ చదివితే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా రాయొచ్చు కదా. సో అందుకని నేను ఇచ్చిన సిలబసే కాకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా చదువుతున్నాను. అంటే ఫస్ట్ అయితే ఇచ్చిన సిలబస్ చదివేసిన తర్వాత నెక్స్ట్ నాకు టైం కొంచెం ఇంకా ఉంది అంటే మిగతా సిలబస్ కూడా చదువుతాను. సో నేను తెలంగాణ మూమెంట్కి అయితే ఈ బుక్ అయితే ప్రిఫర్ చేశాను అన్నమాట, తెలుగు అకాడమీదే. నెక్స్ట్ వచ్చి ఇండియన్ హిస్టరీకి నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను ఇండియన్ హిస్టరీకి ఆల్రెడీ తెలుగు అకాడమీది బుక్ డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి నాకు తెలుగు అకాడమీ బుక్ అయితే పీడిఎఫ్ లాగా కనపడింది. సో దాన్ని నేను చదువుతున్నాను. అండ్ ఆల్సో ఇది నేను ఇప్పటికి ఎప్పుడూ కొనుక్కున్నాను, విజేత కాంపిటీషన్స్కి, భారతదేశం మరియు తెలంగాణ సాంస్కృతిక చరిత్ర. సో ఇదేమంటే ఇట్లా మనకి థియరీ పార్ట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ఇట్లా బిట్స్ వైజ్ కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు నేను కొనుక్కున్నాను అనమాట. నేను అది రెండు ఫాలో అవుతున్నాను. తెలుగు అకాడమీ బుక్లో నేను డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్లో ఏంటంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం కొంచెమే ఉన్నాయి. సో నాకేమనిపించిందంటే కొంచెం దాంట్లో చదివేసి నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ ఈ బుక్ చదివేసి ఉన్నాను కాబట్టి ఈ బుక్లో కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది అనిపించింది. సో అందుకని నేను తెలుగు అకాడమీకి ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ అయితే నేను వేరేది కొనుక్కోలేదు, ఎప్పుడో కొనుక్కున్న బుక్ అనమాట. కోచింగ్ స్టార్టింగ్లో కొనుక్కున్నాను. సో అందుకని ఇదే బుక్ ఉంచుకున్నాను. నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే అది కనపడింది కాబట్టి ఇక నాకు బుక్ కొనుక్కోవాల్సినంత ఇష్టం లేదు. సో ఈ రెండింటిని అయితే నేను ప్రిఫర్ చదువుతున్నాను. అలాగే చాలామంది నన్ను ఇండియన్ హిస్టరీకి నోట్స్ మీరు
ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఉంటుంది కదా, అది నాకు పెట్టండి అని చెప్పి అంటున్నారు. సో నేనైతే ఇండియన్ హిస్టరీకి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, కానీ నేను పెట్టే పీడిఎఫ్ నాకు అర్థమయ్యేలాగా షార్ట్ కట్స్లో రాసుకుంటున్నాను. సో నేను పెడతాను, కానీ నేను చెప్పేది ఏంటంటే నేను షార్ట్ కట్ చేసిన నోట్సే కాకుండా మీరు ఆల్రెడీ బుక్స్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాటిని కూడా చదవండి. రెండింటిని కంపేర్ చేసుకొని నేను ప్రిపేర్ చేసిన నోట్స్, అలాగే మీరు ఫాలో అవుతున్న బుక్, ఈ రెండింటిని కూడా మీరు కంపేర్ చేసుకొని మీరు ఇంకొక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నాకు మాత్రమే అర్థమవుతుంది కదా. సో షార్ట్ కట్స్ ఆల్రెడీ చదివి ఉంటాను కాబట్టి దాంట్లో నాకు అవసరమైన పాయింట్ని నేను రాసుకొని ఉంటాను. సో కాబట్టి మీరు ఒకవేళ నా నోట్స్ ఫాలో అయితే మీకు నేను రాసిన మ్యాటర్ వరకే మీకు అర్థమవుతుంది, కానీ దాని ముందు ఉన్నది దాని వెనకాల ఉన్నది మీకు అర్థం కాదు. సో నేనైతే పీడిఎఫ్ అయితే పెడతాను. మీరు ఫాలో అవుతున్న బుక్స్కి అలాగే నేను రాసిన నోట్స్ రెండు కంపేర్ చేసుకొని మీరు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బుక్ పిఎన్ఆర్ పబ్లికేషన్స్ది. ఇది నేను తెలంగాణ మూమెంట్ కొనుక్కోవడానికంటే ముందే కొనుక్కున్నానండి. అయితే నాకు ఇంకా కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను తెలుగు అకాడమీ బుక్ అయితే కొనుక్కున్నాను. సో ఇది ఈ పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ కూడా చాలా బాగుంటుంది. మనకు అర్థమయ్యే రీతిలో ప్రతిదీ ఉంటుంది అనమాట. నాకు కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను ఈ బుక్ తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇది పర్చేస్ చేసేంత బడ్జెట్ మా దగ్గర లేదు, ఆల్రెడీ మా దగ్గర ఈ బుక్ ఉంది అనుకుంటే ఇదే ఫాలో అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ బుక్స్ చదువుతున్నా సరే మీరు కొనుక్కున్న బుక్ని ఫస్ట్ క్లియర్గా చదవండి. దాన్ని కంప్లీట్ చేయకుండా వేరే యూట్యూబ్లో వేరే బుక్స్ ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏ బుక్ అయితే కొనుక్కొని చదువుతున్నారో అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాన్ని ఒక 2 to 3 times చదివిన తర్వాత మీరు నెక్స్ట్ వేరే ఏదైనా బుక్ దానికి సంబంధించిన బుక్ వేరే ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే దానికి వెళ్ళండి. అంతేకాని ఆల్రెడీ ఈ బుక్ని కొనుక్కొని సగం చదివేసి మళ్ళీ ఇంకో బుక్ కొనుక్కొని దాన్ని సగం చదివేసి మీకు రేటు అర్థం కాకుండా పోతుంది అనమాట. సో అందుకని మరి ఏ బుక్ కొనుక్కున్నా సరే అది తెలుగు అకాడమీ కావచ్చు, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కావచ్చు, ఇంకా వేరే ఆథర్ బుక్స్ అని కావచ్చు, కానీ కొనుక్కున్న బుక్ని అయితే మీరు ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకేదైనా చదవాలనుకుంటున్నారో ఆ బుక్ని కొనుక్కుని మంచి పద్ధతి. సో నేనైతే ఇది ఆల్రెడీ చదివేశాను, నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇది కొనుక్కున్నాను అనమాట. మీరు ఈ రెండింటిలో ఏది చదివినా ఓకే అండి. ఇది కూడా చాలా బాగా అర్థమవుతుంది. పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది ఏంటంటే తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం మొత్తం మిక్స్ అయి ఉంటుంది. ఇందులో ఏమంటే ఓన్లీ ఉద్యమం గురించి ఉంటుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ సొసైటీకి సంబంధించి నేనైతే ఈ బుక్ తీసుకున్నాను. ఇది కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్కే తీసుకున్నాను. ఇది కూడా మనకి ఇచ్చిన సిలబస్లో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో సో ఆ సిలబస్ ఉందన్నమాట. నేను ఈ బుక్ని అయితే సిలబస్ చూసే తీసుకున్నాను. ఏ బుక్ మనకి సిలబస్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంటుందన్నమాట. మనకి పైన చూడగానే అర్థం కాదు, కొంచెం లోపల మీరు కొనుక్కునేటప్పుడే అక్కడ బుక్ చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటర్. సో ఇట్లా అన్నీ ఉన్నాయి. సో అందుకని నేనైతే ఇండియన్ సొసైటీకి అయితే ఈ బుక్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట, తెలుగు అకాడమీ బుక్స్. అలాగే మీకు నేను లాస్ట్ వన్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి బుక్స్ చూపించాలనుకున్నాను. ఇదేం బుక్ అంటే నాకు నా ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన బుక్ అనమాట. ఇది నేను కోచింగ్ తీసుకున్నప్పుడు నాకు మెటీరియల్ ఇచ్చారు. సో నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ బుక్ కొనుక్కోలేదు, ఇదే బుక్ ప్రిపేర్ అవుతున్నాను. దీంట్లో నాకు ఇచ్చిన మెటీరియల్ ఇది ఉంది కాబట్టి నేను కరెంట్ ఎకానమీని కూడా అప్డేట్ చేసుకుంటూ రాసుకుంటున్నాను. దీంట్లో ఉంది ఎప్పుడుగా ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం నేను ప్రతిదీ రాసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇండియన్ ఎకానమీకి అయితే ఇదేమో 2 బుక్స్ ఇచ్చారనమాట.
ఇది ఓన్లీ డెమోగ్రఫీకి సంబంధించిన బుక్. ఇది వచ్చేసి సో ఇట్లా ఉంటుంది. ఇది నేను ఫాలో అయ్యే బుక్ కూడా ఎవరిదంటే చూపిస్తాను. సో ఇట్లా చిరంజీవి సార్ బుక్ అన్నమాట. నాకు ఈ బుక్ నాకు ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు కదా, సో ఆల్రెడీ 2-3 టైమ్స్ చదివాను కాబట్టి నాకు ఈజీ అనిపించింది. అందుకని నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ ఆథర్ బుక్స్ని కొనుక్కోలేదు. ఈ రెండే నాకు ఉపయోగపడుతుంది. ఇవి రాసుకునేటప్పుడు నేను ఏంటంటే ప్రతిదీ గూగుల్లో సెర్చ్ చేసి అప్డేట్ చేసుకొని, నేను గూగుల్లో సెర్చ్ చేయడం కూడా మన గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో వాటిని చూసుకుంటూ నేను రాసుకుంటానండి. చాలా ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. కానీ నాకు ఎందుకో అన్నిట్లలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ని చూస్తే ఫాలో అవుతాను. సో ఇవైతే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మెటీరియల్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇది ప్రాక్టీస్ బుక్స్. నన్ను చాలామంది అడిగారు, నేను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట ఇవి కొనుక్కున్నప్పుడు. సో వీటి గురించి నాకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో దానికి సంబంధించి నేనైతే మీకు చూపిస్తాను. ఇవి నేను మొత్తం ఒక 8 ప్రాక్టీస్ బుక్స్ వచ్చినాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది నేను విజేత కాంపిటీషన్స్ నుంచి కొనుక్కున్నాను. ఇదంతా ఒక బల్క్ ఆర్డర్ అనమాట. నాకు మొత్తం ఇది వచ్చి అరౌండ్ 400 ఎంత పడింది. సో ఇదేమంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. చూడండి, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ బుక్స్ ఇవి. సో దీంట్లో ప్రతిదీ ఉంటుంది. మీరు థియరీ బుక్స్ చదువుతూ ఈ బుక్స్ని ఫాలో అవ్వచ్చు. మనకి ప్రతి క్వశ్చన్ మనకి దీంట్లో చాలా మ్యాక్సిమం వరకు అయితే కవర్ అవుతాయి. ఇదేమో ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ బుక్స్. ఇది వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బుక్స్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను థియరీ బుక్ కొనుక్కున్నాను అండ్ ప్రాక్టీస్ బుక్స్ కూడా నేను సపరేట్ కొనుక్కున్నాను సార్. సో అవి ఇవన్నమాట. ఇదేమో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బుక్స్. దీంట్లో కూడా అంతే, ప్రతిదీ ఉంటుంది మనకి. నేను తెలుగు అకాడమీ బుక్లో సిలబస్ చూపించాను కదా, వాళ్ళు ఇచ్చిన టాపిక్స్. సో అవన్నీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే కవర్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్. మనకి ఇది పేపర్ 1లో ఒక టాపిక్ కదా. సో జనరల్ సైన్స్కి సంబంధించి కూడా ప్రతిదీ ఇట్లా భౌతిక శాస్త్రం అండ్ బయాలజీ, సో ప్రతిదీ కూడా దీంట్లో ఉంటుంది అన్నమాట. టాపిక్ వైజ్ ఉంటుంది. మీరు దీంట్లో టాపిక్ వైజ్ ఉన్నదేమో అనుకుంటారేమో, బట్ టాపిక్ వైజ్ ఉంటుంది. చూడండి ధ్వని. నెక్స్ట్ వచ్చి ఇది కాంతి, అయస్కాంతం. సో ఇట్లా టాపిక్ వైజ్ అయితే ఉంటుంది జనరల్ సైన్స్లో. నెక్స్ట్ వచ్చి ఇది కరెంట్ అఫైర్స్ బుక్, ప్రాక్టీస్ బుక్స్ అనమాట. సో దీంట్లో చాలా కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అయ్యాయండి. ఇందులో ఎట్లా ఇచ్చారంటే ఇట్లా ఇంటర్నేషనల్కి సంబంధించి, అలాగే నేషనల్కి సంబంధించి, ఇట్లా నేషనల్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, సో ఇట్లా ప్రతిదీ వ్యక్తులు, ఇట్లా ప్రతిదీ కూడా ఇట్లా ఇచ్చారన్నమాట కరెంట్ అఫైర్స్. ఇదొక ప్రాక్టీస్ బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీ ప్రాక్టీస్ బుక్స్. సో నేను ఇండియన్ జోగ్రఫీ అయితే ఇంకా కొంచెమే చదివానండి. ఇది కూడా ప్రతిదీ కూడా మనకి ఇట్లా అన్ని కలిపి ఇచ్చేసారు దీంట్లో. ఇది కూడా టాపిక్ వైజ్ ఉంటుంది. భారతదేశంలోనికి భౌతిక అమెరికా. నెక్స్ట్ వచ్చేసి నైసర్గిక స్వరూపం. నెక్స్ట్ వచ్చి ఇట్లా శీతోష్ణ స్థితి. సో ఇట్లా ఇచ్చారు. నేను ఇండియన్ జోగ్రఫీకి నా దగ్గర తెలుగు అకాడమీ బుక్ ఉందన్నమాట. సో దాన్ని చదువుతున్నాను. అది అయిపోయిన తర్వాత ఇది చదువుతామని నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇండియన్ హిస్టరీ. ఇది కూడా అంతేనండి. ఇది కూడా ప్రతిదీ కూడా మనకి టాపిక్ వైజ్గానే ఇచ్చారు ఇండియన్ హిస్టరీ కూడా. దీనికి సంబంధించి కూడా నేను తెలుగు అకాడమీ బుక్ నా దగ్గర ఉంది.
చూస్తే. సో అది చదువుతున్నాను అనమాట. అది చదివిన తర్వాత ఇది చదువుతాను. ఇండియన్ ఎకానమీకి సంబంధించి నా దగ్గర ఇండియన్ ఎకానమీకి సంబంధించి వివాన్ పబ్లికేషన్స్ అని అది ఉంది. సో నాకు అదేంటంటే అర్థం కావట్లేదు. సో అందుకని నాకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి దీంట్లో విజేత కాంపిటీషన్స్కి నేను మెయిన్గా ఈ ప్రాక్టీస్ బుక్స్ తీసుకునే కారణం ఏంటంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. సో ఈ రెండు ఉన్నాయని చెప్పేసి నేను ఈ బుక్స్ అయితే తీసుకున్నాను, ప్రాక్టీస్ బుక్స్. ఇవి కూడా ప్రతిదీ కూడా మనకి ఇట్లా టాపిక్ వైజ్గానే ఉన్నాయన్నమాట. కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఇది ఎస్పీ రెడ్డి పబ్లికేషన్స్ అని, ఇది క్విక్ రివిజన్ ఉంటుంది కదా. సో అదనమాట. ఇది కూడా ఎప్పుడో కొనుక్కున్నాను, తెలంగాణ జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చి తెలంగాణ ఎకానమీ. సో ఇది కూడా ప్రతిదీ కూడా మనకి టాపిక్ వైజ్గానే ఉంటుంది. టాపిక్ అంటే అన్నీ కల్పించారు, టాపిక్ వైజ్ కాదు కానీ అన్నీ కల్పించారు. మొత్తం వచ్చి దీంట్లో 844 బిట్స్ అయితే ఉన్నాయండి. 844 బిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ తెలంగాణ ఎకానమీ సంబంధించి. ఒకవేళ ఈ బుక్స్ కొనుక్కోవాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కటి మనకి ఇట్లా 49 రూపీస్ పడింది. బట్ నాకు ఇది ఆఫర్లో ఉండే అనమాట. సో అందుకని నేను ఈ బుక్స్ అన్నీ కలిపి, పోస్టల్ చార్జెస్ అన్నీ కలిపి నాకు అరౌండ్ 400 ఎంతో పడింది. మీరు ఒకవేళ ప్రాక్టీస్ బుక్స్ కోసం వెతుకుతూ ఉన్నట్టయితే ఏది బాగుంటుందని ఈ బుక్స్ అయితే మీరు తీసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తున్న బుక్స్తో పాటు ఇవి కూడా చదివితే ఎంతో కొంత మనకి యూస్ అవుతుంది కదా. సో ఇదండి నాకు కంప్లీట్ నేను గ్రూప్ 2కి గ్రూప్ 3కి నేను ప్రిపేర్ అయ్యే బుక్ లిస్ట్ అయితే ఇదే అనమాట. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పీడిఎఫ్ అడుగుతున్నారు కదా. సో నేను పీడిఎఫ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇంకొకటి నాకు పాలిటీ, వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, మీకు ఒకవేళ యూజ్ అవుతుంది. అలాగే ఇండియన్ హిస్టరీ కూడా నేను పీడిఎఫ్ ఇస్తాను. సో నేనేంటంటే మీకు ఏ పీడిఎఫ్ ఇచ్చినా సరే నేను రాసిన నోట్స్ అండ్ మీరు ప్రిపేర్ అవుతున్న బుక్ రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదవండి. మీకు చదివేటప్పుడు చాలా ఈజీ అవుతుంది, మీకు గుర్తు కూడా ఉంటుంది అనమాట. మీరు మీ షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.